మునక్కాయ మల్లిగాడు మునక్కాయ మల్లిగాడు మునక్కాయ మల్లిగాడు. మనసుకేమైంది నీ మాయలో పడింది నిజమా కలా తెలిసేదిలా. ఈయనేంటి అసలు ఇంకా రాలేదు? ఎక్కడికి ఉంటాడబ్బా? ఏం చేసేదలుడా? నేనేం చేసేదలుడా? పర్లేదులే అత్త, నేను మునక్కాయలు తెచ్చిన అత్త. మునక్కాయల మల్లిగాడు సోగ్గాడే సిన్ని నాయన పక్క పాపడేసుకొని బాపట్ల పోతా అంటే బల్లిపిల్ల తన్నిపాయ పంతులు గారిని రాక రాక అల్లుడొచ్చాడు. అమ్మాయికి పెద్ద జ్వరం వచ్చింది. ఇప్పుడేమో నా పెళ్ళాం వచ్చింది. ఏంటండి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు? పైలోకానికి వెళ్ళిపోయానే. పైలోకానికి వెళ్ళిపోయి పుట్టు తీస్తానా. నీ తెల్లతోలు మొహం దానా ఎక్కడికి వెళ్ళిపోయారండి అంట, ఎక్కడికి వెళ్ళిపోయారండి అంట. ఏంటండి రాగని నా మీద అరుస్తున్నావు? అరుస్తున్నానా? అని అరుస్తున్నానా? నేను అరవటం కాదే, కుక్కలాగా నేను కరుస్తా. రాములమ్మ, నన్నే నూకెత్తవా? నిన్ను వదలబమ్మాలి. నువ్వు వదలకుండా ఉండడానికి తాడితే మన కట్టేసినావా? నువ్వు అక్కడున్నావు, నేను ఇక్కడున్నా. అబ్బా పెద్ద ప్లానే. మొగుండని చూడకుండా నన్నే కింద నెట్టెత్తావు. నీ నెత్తి బూర్బీకి బూరు మిఠాయి తింటా. నీ తెల్లతోలు మొహం దానా. ఈడి మొదలారా వీడి లారీ బస్సు గుద్దిపోను. ఎప్పుడు నా మీద పడి ఏడుస్తాడు నల్ల మొగపోడు. ఏందేమో వెళ్ళిపోయి మొహం దానా. ఏందో నల్లి గుడ్లు వేసుకొని గుడ్ల గువ్వలాగా ఇట్లా అవుతాను. ఏందో తిడతాను నన్ను. నేనేం తిట్టానండి? నేనేం తిట్టలే, జస్ట్ కళ్ళు తిరుగుతున్నాయి అంతే. అబ్బా ఏం నటిస్తున్నావే? కళ్ళు తిరుగుతున్నాయండి. వాళ్ళు కళ్ళు వయ్యారి, తేనె కళ్ళ సింగారి, నా గుండెలకు దూరి మనసులోకి జారి చంపినావే స్నేహేరి. అబ్బా కళ్ళు తిరుగుతున్నాయంట. ఏం నటిస్తానవే? నువ్వు వంట ఉండకపోతే నేను గంట గంట కొడతా. నిజమండి, నా కళ్ళు ఇలా ఇలా తిరుగుతున్నాయి. ఏంటమ్మా నీ కళ్ళు ఇలా ఇలా తిరిగితే కింద పడిపోవాలి కానీ మరి కోడి గుడ్లు గుడ్లకు అప్పగించినట్టు ఇట్ట ఇట్టా చూసుకుంటా ఇట్ట కళ్ళు తిరుగుతాయి, కింద పడాలి కదా నువ్వు. నీ తెల్లతోలు మొహం దానా ఎత్తి కొడితే ఎట్లా పడతావు? నిజమండి, నా కళ్ళు తిరిగినాయి. ఏందే కళ్ళు తిరిగిందా? ఎవరెవరి ఇంటికి వెళ్ళిందే? ఏ ఊరు తిరిగి వచ్చింది నీ కళ్ళు? నువ్వు ఇంకోసారి బుంగమూతి పెట్టకు, కొంగమూతితో కొడతా. ఏం నమ్మలుతున్నావే? ఏదో బర్రె గడ్డి మేసిన తర్వాత నెవరేసినట్టు నెవరెత్తాను. నీ తెల్లతోలు మొహం దానా అన్నట్టు చూడడం మరిచి తిని. ఈ కట్టేంది, ఈ బొట్టేంది, ఈ కథేంది, కార్ఖానేంది? నువ్వు ఎటు పడిపోతున్నావు? అటు అటు పోతున్నా గవర్నమెంట్ బడికి. అబ్బర కొడుకో, పెద్ద పంచే చిన్న పంచే లుంగి ఏదో జాతర పోయినట్టు తయారైనవు. నేనేం రెడీ కాలే, తెల్లగా ఉన్నా కాబట్టి నీకు అట్లా అనిపిస్తుంది. నాకట్లా అనిపిస్తాందా? నాకు అనిపించుడు కాదే, కళ్ళ ముందే జిల్ జిల్ జిగల్ రన్ లెక్క కనిపిస్తాను. లే నా ములక్కాయల మళ్ళీ బావా, నా అందం నీకే సొంతం. మన ఇద్దరి అనుబంధం పవిత్ర బంధం. కవిత్వం బాగున్నది కానీ నిన్ను చూస్తా అంటే నా కళ్ళే మండుతానే. ఇక ఊర్లో కుర్రోలు చూస్తేనా నిన్ను చేతబడి చేస్తారే. నువ్వు ఇంట్లో పో. ఇంకో చేతబడి లేదు, గవర్నమెంట్ బడి లేదు. నా మునక్కాయల మళ్ళీ బావకి ఇంత అందమైన భార్య దొరికిందని కుళ్ళుకుంటున్నారు. అందుకని ఇంత అందంగా ఉన్నా కాబట్టి నువ్వు నాకు సన్మానం చేయి. సన్మానం చేయాలా? నిన్ను సన్మానం చేస్తే నేను సంకరానికి పోతా. ఊర్లో కుర్రోళ్ళందరూ గ్యాప్ ఇస్తే గుర్రాలు ఎత్తారు. నీ కావులు ఉండలేక సత్తన్నా. నాకు కావాలెందుకు బావా? నువ్వు ధైర్యంగా బయటికి వెళ్ళిరా. గ్యాప్ ఇస్తే గుర్రాలు ఎత్తారు రే బయట కుర్రోళ్ళు. నిన్ను అసలు వదిలి ఉండను నేను. నేను నీడై తోడై నీరై నిప్పై నీ తోడే ఉంటా, నీతోనే ఉంటా. పోయిపోయి వీడెక్కడ తగులుకున్నాడు రా బాబు. స్వేచ్ఛగా తిరగనీయడు, స్వేచ్ఛగా ఉండనీయడు. నేను సర్పు నీళ్ళు నానబెట్ట. నీ ఎక్స్ప్రెషన్ ఏందో నాకు అర్థమైంది. ఏం అర్థమైంది?
పోయి పోయి ఈడెక్కడ తగులుకున్నాడు నాకు. స్వేచ్ఛగా తిరగనీయడు, స్వేచ్ఛగా ఉండనియడు. ఈ సర్పు నీళ్ళలో నానబెట్ట అన్నట్టు ఏం కూర వండినవే? వంకాయ కూర, వంకాయ పులుసు, గుత్తొంకాయ. అన్నట్టు నా పేరేందే? మునక్కాయ మళ్ళీ. మునక్కాయ మళ్ళీ. నేను తినేదేందే? మునక్కాయ కూర, మునక్కాయ పులుసు, మునక్కాయ చట్నీ. మరి అన్ని తెలిసి వంకాయ కూర ఎందుకు వండినవే? ఆ మునక్కాయలు తిని తిని నరాలు తెగుతున్నాయి. ఈ ఒక్క రోజు వంకాయతో సరిపెట్టుకోండి. వంకాయ కూర తినాలనా? ఆకలైతానని సింహం గడ్డి తింటదానే, మాంసమే తింటది. అట్లాగే నేను వంకాయ కూర తినా, మునక్కాయలే తింటా. చాలా సంబరం. అందిన కూర ఏం చేయమంటావు? ఇస్త్రీ 20 కిలోమీటర్ల అవతల ఎరువై, లేదంటే సాయంత్రానికి మంచం కంచం అన్ని కట్టు. కట్టయితే నాకే మంచిదిగా. వండనంటే వండను. నువ్వు వండవా? నువ్వు వండకపోతే నేను ఈ పచ్చి మునక్కాయలు తిని మంచం మీద కొడతా. మంచం మీద ఉండడానికి మునక్కాయలు తినడం ఎందుకు? గొడ్డలు తీసుకొచ్చి నరుకు. నీ నా మునక్కాయ. ఇప్పుడు నువ్వు మునక్కాయ కూర వండుతావా వండవా? నేను వండానంటే వండను. ఏం చేసుకుంటావు చేసుకోపో. ఈ మునక్కాయ మళ్ళీ గానిగా వండను పో 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 అంటావా? ఉండు నీ సంగతి చెప్తా ఇప్పుడు. అయ్యో పచ్చివి తినొద్దు. అయ్యో పచ్చివి తినకు బావా. సింహంతో ఆట, పులితో వేట పెట్టుకోవద్దే. అది చూద్దాంలేండి. సింహానికి ఆకలేస్తే గడ్డి తినదే, మాంసమే తింటది. ఇప్పుడు ఈ మునక్కాయల మల్లిగాడు నిన్ను తింటాడు. ఇప్పుడు పచ్చి మామూలుగా మునక్కాయలు తిన్నా. ఇక నా పరిస్థితి ఏం కావాలి? మీరే చెప్పుర్రి. ఇక తలుపుది తింటావా లేదా? ఉన్నావా పోయినావే? ఏం చేయాలరా కొడక? ఇప్పుడు ఈ మునక్కాయలు ఇరిగిపోను. ఇప్పుడు ఏడవై పడవను ఏంది? ఏడవై పడుకోవాలి నేను. పోయినా అగా ఉన్నావా పోయినావే? ఇక ఈ మునక్కాయల మళ్ళీ బావని బయట ఉంచగా నీకు పాపం తగ్గుతుంది. మునక్కాయలు మొత్తం తినేసిన. ఇక స్నేహ తొందర తగ్గుతుంది. దీన్ని ఏం చేయ? ఇప్పుడు మునక్కాయ దిట్టంగా తిన్నా, ఇదేమో లోపల పోయింది. ఈ రోజు ఆకలికి వస్తున్నట్టవే. ఇక ఏంటి ఇక్కడే పడుకున్నాడా? చెప్తా సంగతి. ఏంది? ఏడున్నా నేను? చూడు కింద చూడు. కింద ఏంది? నేను బయట ఉన్నా అంటే నేను రాత్రి లోపల పడుకోలేదా? బయట పడుకున్నా? అయ్యో నా మునక్కాయలు మళ్ళీ బావా, పడుకున్నావు గాని లోపట కాదు, గుమ్మం బయట. అంటే నేను రాత్రి పడుకోలేదన్నమాట. ఇప్పుడు గుర్తొచ్చింది. రాత్రి మునక్కాయల కూర ఉండమన్నా నువ్వు వండలేదు. అప్పుడు నేను పచ్చి మునక్కాయలే తిన్నా. అప్పుడు గుర్రం లేచింది అని. ఆ తర్వాత గుడి తలుపులు మూతపడ్డాయి. అవును బావా. ఎంతకి తెగించావే? నువ్వేమో లోపల మంచి గడి పెట్టి నన్ను బయట ఉడకబెట్టి నువ్వు లోపల మంచి పడుకున్నావు కదా. అయ్యో సర్లేండి, ముఖం కడుక్కొని స్నానం చేసుకొని రండి, అన్నం పెడతా. అబ్బో పెడదు కానీ తర్వాత స్నానం చేస్తాను మునక్కాయలోది. నువ్వు లోపల పోయి మునక్కాయలు కూర వండిపోవే. నాకే నీతులు చెప్తావా? ఈ మునక్కాయల మల్లిగాడంటే ఏమనుకుంటాను? నీ మొగుణ్ణే, అస్సలైన మగాడ్నే. అయినా రాత్రికి మంచం ఎట్లు ఊపుతాను నీకు తెలియదానే? పోండి బావా. సిగ్గుతో నా జింక లోపలికి వెళ్తా అంటే నాకు కూడా సిగ్గా ఉంది. అన్నట్టు
ఇగో ఇగో జింక నువ్వు మునక్కాయల కూర వండు, నాకు దొడ్డికి వస్తాంది, నేను దొడ్డికి పోయి వస్తా. అయ్యో ఆగు, వింటానావా? లోపట వేడి నీళ్ళు ఉన్నాయి, దాంతో కడుక్కునేవు, జాగ్రత్త. నేనేమైనా మతిపరుపు అనుకుంటానావా? మునక్కాయల మల్లిగాడు ఇక్కడ, నేనేది మర్చిపోను. అయ్యో కూర ఉండదంటే ఉప్పు లేదు. బావేమో స్నానానికి వెళ్ళింది. ములక్కాయ కర్రీ తొందరగా వండాలి, లేదంటే తలకాయ తింటాడు. సరే పక్కింటి వాళ్ళ దగ్గర అడిగేసి చూద్దాం. ఏం కూర? చిక్కుడుకాయ కూర. నువ్వేం కూర వండినావు? నేను ములక్కాయ కూర వండాను. ములక్కాయ అంటే గుర్తొచ్చింది. ములక్కాయ మల్లిగా అంటే పెళ్లి చేసుకుని 2 సంవత్సరాలు అయిందంట. పిల్లని ఊరికి చూపించాలంట. మాట్లాడనీయడంట. అనుమాన పక్షి. అవునే ఉమక్క, ఈ పిల్ల ఎవరో కొత్త కొత్త అందేమో, మన గల్లీలో కొత్తగా ఊపడుతుంది. ఎప్పుడు చూడలేదు నేను. నేను కూడా ఎప్పుడు చూడలేదు. ఈ అమ్మాయి ఎవరమ్మాయి అంటావు, మనకేం తెలుసు? అక్క కొంచెం ఉప్పు ఉంటే ఇస్తావా? ఇస్తా గానీ ఎప్పుడు చూడలేదు. ఎవరు నువ్వు? నేనా? మన ములక్కాయ మల్లిగా లేడు, వాడి భార్యని. ఇంత మంచి భార్య. వామ్మో, ఎక్కడ 2 సంవత్సరాల నుంచి దాయబెట్టిండు. ఎక్కడ నుండి బంగారం మాలకిలాగున్నా. ఎంత బాగుందో, లక్ష్మీదేలాగున్నది. మునక్కాయల మల్లిగానికి ఇంత అందమైన భార్య. నిన్ను నమ్మలేకపోతానా. 2 సంవత్సరాల కాంచి ఆడదాయబెట్టిండు నిన్ను. అవును, మరే ఇన్ని రోజుల కాంచి ఎవరికి కనపడలేదు, కనిపించలేదు ఎందుకు? ఈ వేడి నీళ్ళతో కడుక్కున్న మొత్తం కాలిపోయింది. ఇక ఇటు ఎటు పోయింది ఇది? కిచెన్ రూమ్ లో ఉన్నావా? వంట చేస్తావా? అగా కిచెన్ రూమ్ లో కూడా లేవుగా. ఏడున్నావు స్నేహ? అప్పా ఏడున్నావే? ఆడున్నావా? ఏడున్నావు? కనబడట్లేదుగా. అబ్బో మొత్తం కాలిపోయింది దేవుడా. ఏంది ఏడ చూసినా లేదు. ఈ బండ కింద ఏమైనా దూరిందా? బండ కింద ఎట్లా దూరుతుందిలే. లేకపోతే బజార్లో ఏమైనా పోయిందా? ఏహే, నన్ను వదిలి బజార్లో పోదు, ఎవరి ముఖం కూడా చూడదు. అట్లాంటిది బజార్ కింద పోతుంది. ఎవరి ఇంటికన్నా ఇల్లు ఉంటుందా? చూద్దాం ఉండు. అబ్బా అయినా నువ్వేమన్నా గంప కింద కూడి పెట్టవా కనపడుకుంటుండడానికి? ఏం చేస్తాం, నా రాత ఇలా తగలాడింది. అన్ని తెచ్చి పెడతారు, మంచి చూసుకుంటలేదా? అబ్బా ఇదేంది, ఈడేం చేస్తాంది? ఎప్పుడు నా ఇంట్లోంచి బయటికి వెళ్ళలేదు, ఇప్పుడేమో వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతుంది. వీళ్ళేదో మందేసి మాపేసి ఆమెను మార్చేస్తారు. నా పెళ్ళాన్ని వేరే వంతు అంట కట్టి ఆమెను పంపించేస్తారు. ఇప్పుడు ఏం చేయరా దేవుడా అన్నట్టు, ఈవిడ నా పెళ్ళాం అనేది వీళ్ళకి తెలియకుండా నేను కవర్ చేయాలి ఎట్లన్నా. వచ్చినావా బావా? వచ్చినా గానీ బాత్రూమ్ లో వేడి నీళ్ళు పెట్టినాని చెప్పొద్దా నాకు? నా ముట్టెత్త కాలిపోయింది. అయ్యో, నేను నీకు ముందే చెప్పినా కదా వేణీలతో ఎందుకు గడుక్కున్నావు? ఏ మళ్ళీ? మళ్ళీ కాదు, మునక్కాయల మళ్ళీ. అవును గాని మళ్ళీ ఇంత అందమైన భార్య ఉందని ఎప్పుడు చెప్పలేదేంది? ఎవరికి కనిపించకుండా చూపించకుండా దాచిపెట్టినవుగా. మీరు అనుకున్నట్టు ఏమైనా భార్య కాదు, మా చెల్లి. మీరిన్నది నిజమే. ఈమె మా పెదనాన్న బిడ్డ, నా ముద్దుల చెల్లి. ఊకో, ఏం మాట్లాడుతున్నావు? ఊకో అంటే ఏం చేయమంటావు? నీ తెల్లతోలు ముఖం దానా అదు. ములక్కాయల మాలిగా ఈమె పిల్లమనే సంగతి మాకు అంతా చెప్పేసింది అప్పుడే. మొత్తం చెప్పేసిందా? మొత్తం చెప్పేసినావా? మొత్తం చెప్పేసిందా? దేవుడు నాకు నా పెళ్ళమని ఇప్పుడు ఊరు ఇళ్ళకి తెలిసిపోయింది. వీళ్ళిద్దరు ఉండి ఊరంతా పాకిద్దిగా. అందమైన పెళ్ళం ఉందని ఇక ఊరోళ్ళందరూ తెలిసిపోతుంది. ఊళ్ళో మొగాళ్ళందరూ వచ్చి నా పిల్లలు లైన్ వేసి లేపుకోపోతారు. అయ్యా అమ్మా, నీకెట్ట తెలిసింది అమ్మా? నా పిల్ల చెప్పకుండా మాకు దండ పెట్ట. అబ్బా ప్లీజ్ అబ్బా,
ఇంత అందమైన లేక లేక దొరికింది. మీరు మాత్రం ఎవరు చెప్పకండి తల్లి ప్లీజ్ అమ్మా. అందరికి చెప్తావా? అమ్మో వీడుంటే చాలా దూరం. మీరు చెప్తే కనుక ఈ ములక్కాయలు మల్లిగాడు ఈ ములక్కాయలు తీసుకొని మీకు బాతలో చెల కొడతాడు. మరి ములకాయలు మల్లిగా ఎడిపోతున్నావు? అబ్బా 7 గంటల పడ్డా. ఇగో అది పక్క 420 ఎదవగాడు. 10 గంటల పడకు. ఏంద్రా ఈమె ఎవరురా? మా అమ్మమ్మ. నీకు అమ్మమ్మనా? నువ్వు ఉండేదే తెల్లతోడు మొహన్నానా? మీ అమ్మమ్మనా? మా అమ్మమ్మే. బాగున్నావు అమ్మమ్మ? బానే ఉన్నా. గొంతేమో లేత కొడుతుంది, నిజంగా ముసలామేనా? అంటే లేత ముసలమ్మ. అబ్బా నిజంగా ముసలామేనా? అబ్బా నాకేదో డౌట్ కొడుతుంది. ఎన్ని రోజులు ముసుకేసుకొని తిరగాలి నేను? ఎన్ని రోజులు ముసుకేసుకొని తిరగాలంటే నువ్వు వాళ్ళ ఇంటికి ఎందుకు పోయినవే? నువ్వేమన్నావు? ములక్కాయ కూర ఉండమన్నావుగా. ఉప్పు లేదు, నువ్వు దొడ్డి పెట్టేసరికి కూరలు ఉండాలని చెప్పినావు, అందుకని ఉప్పు దేనికి పోయినా. అంటే మన ఇంట్లో ఉప్పు లేదా? లేదు కాబట్టి కదా పోయినా. ఈ యగమ్మ 2 సంవత్సరాల నుంచి నేను గప్ప కింద కోడిని దాబెట్టినా నువ్వు మళ్ళీ ఊరోళ్ళకి పోయి అనమాట. వాళ్ళందరూ ఉండేసేసి ఊరంతా ప్రచారం చేస్తారు. ఇప్పుడు ఈ మునక్కాయల మల్లిగానికి అందమైన భార్య ఉందని అందరికి తెలిసిపోతుంది. ఎన్ని సంవత్సరాలు దాచిపెడతావు మరి ఇంట్లో? ఎన్ని సంవత్సరాలలో దాచి పెడతా? నీకు ఉప్పు పప్పు కారం పసుపు అన్ని ఇంట్లో తెచ్చి పెడతానా. ఇంట్లో పడుకోవాలి కానీ నువ్వు బయటికి ఎందుకు వెళ్తావే? లేకనే కదా పోయింది ఉప్పు. లేకనే కాదే ఇప్పుడు ములక్కాయ కూర లేకపోతే నేను చంపుతావు. ఆ ములక్కాయ లేదా నీ ముక్క దిగదు. మరి ఎట్లా చేయమంటావు? ఎట్లా చేయమన్నావు అంటే ఇన్ని రోజుల నుంచి ఏటీఎం కార్డు పిన్ దాబెట్టినా ఇప్పుడు ఆ పిన్ కోడ్ అందరు తెలిసిపోతే ఇప్పుడు అందరు ఆ ఏటీఎం ఓపెన్ చేస్తారు. ఎవడేం వేసుకోబోడు. ఈ ఏడదగిలినవే నిన్ను తీసుకొని కొట్టాలి. ఉప్పు కోసం కాదు, నువ్వు ఎవ్వరికి కనబడొద్దు. నేను తప్ప ఇంకో మొగాడు కన్నెత్తి కూడా చూడొద్దు. నువ్వు ఎవరికి అట్లా పడొద్దు. నీ అనుమానం మొక్కపోవడం ఎక్కడ తగులుకున్నావురా నాకు జిడ్డులాగా. నీతో సంసారం చేయడం కంటే ఎటన్నా పడి వెళ్ళిపోవడం మంచిది. ఎటన్నా పడి వెళ్ళిపోవడం మంచిదా? ఎటన్నా పడితే ఏమున్నది, ఇక దెబ్బలు తగులుతాయి. ఇగో స్నేహ అబ్బో అక్కడ మర్చిపోయినా కదా. ఇగో అత్తాను ఇగో నువ్వు ఎవరితో మాట్లాడొద్దు, ఎవరింటికి పోవద్దు. నువ్వు ఎవరింటికన్నా పోయినావు అనుకో నీతో మాట్లాడి మందేసి నిన్ను తిప్పుకుంటారు, లేకపోతే చేతబడి చేస్తారు. ఇంత అందమైన భార్య వీడికి మునక్కాయ మల్లిగా నీకు దొరికిందంటే కుళ్ళుకుంటారు అందరు. నువ్వు ఎవరితో మాట్లాడద్దు సరేనా? కింద తల వచ్చుకొని ఉండాలి నువ్వు. ములకాయ మల్లిగా పోతాను. ఏం రా సత్తిగా భార్య నారా? నేను ఎప్పుడు చూడాలి, ఒకసారి చూద్దాం. అబ్బా పోయి 7 గంటల పడ్డం ఏంది? వీడు చూస్తే నా పెళ్ళాం బాగుందని లైన్ ఎత్తాడు. వీడి కంట పడకుండా చేయాలి. అబ్బా దోమలు ఉషు అబ్బా దోమలు పట్టపగలు కుడుతున్నాయింద్రా. రాత్రికి పగులికి తేడా లేకుండా కుడుతున్నాయి. ఈ దోమలు కంకి తలగా గుడ్ల పగించి గిటే చూస్తున్నాయి. ఈ గుడ్లను పొడవ ఊరిని ఈడ దోమలాడున్నారా మల్లిగా? ఓమ్మా నువ్వు ఇట్రా. ఇగో వాడికి వెళ్ళి చూడకు, వాడు పెద్ద రేపిస్టు. వాడి కంట్ల పెట్టినావనుకో నీ బతుకు కథం బిడ్డ. చూసుకో మంచిగా చూసుకో, మందిని ముంచటోడా. ఇగో వాని కంట పడకు, వాడు పక్కా 420 గాడు. ఇగో చూసుకో. ఏరా ములకాయ మల్లిగా, నీ పిల్ల ముఖం చూద్దాం అంటే మొత్తం ముసుకేసినారా? ఒకసారి ముసుగు తీసి చూద్దాం. అంటే ఆమెకి సిగ్గు అయితే అన్నట్రా. ఎందుకురా సిగ్గు? ఆమెకి నేను అన్నలాంటోని. ఒకసారి తీరా చూద్దాం. అన్న అని అన్నకే సున్నం పెట్టే రకా నీరు నువ్వు. అరే అట్లా అనకురా, అట్లా అంటే నాకే పాపం తగులుతుంది. ఒకసారి తీసి చూద్దాం. చూడు వదిలేటట్లేడుగా. అదే ఇగో ఆమె ముఖానికి కందరి గుట్టిందిరా, బాగా ఇంత దొడ్డుగా వాసింది. ఇప్పుడు ఆ ముఖాన్ని నువ్వు చూడలేవురా. అందరికి గుట్టిందా? గుట్టిందా చూద్దాం. అబ్బా ఈ గొడ్డుగాడు జిడ్డులా తగులుకున్నాడు. అబ్బా దోమలు బాగా దోమలు ఉన్నాయిరా. దోమలు బడిపెక్కింది కదా అని. మల్లిగా మళ్ళీ ఎప్పుడైనా కనపడతావు అప్పుడు చెప్తారా నీ సంగతి.
పోతాను? బాయిల దూకి సద్దమని పోతానా, వస్తావా? అరే నేనేమన్నారా అంత కోపానికి వస్తాను అన్నట్టు? ఈ మార్వాడి పిల్ల ఎవర్రా? నీళ్ళెవరా? కళ్ళేమైనా కాకులు తిన్నాయారా? నా భార్యరా. మరి బుసి వేసుకొని తీసుకుపోతాను ఏంద్రా? అంటే ఆమె మూతికి కందిరి గుట్టిందిరా, అంత ఇంత దొడ్డు వాసింది. ముఖం చూపించడానికి సిగ్గైతుందంట, అందుకే ముసుగేసుకుంది. నేను వేసుకోలే, నువ్వే వేసి తెచ్చినావు. నువ్వు ఉండవే కందిరీగ ముఖం నాన్న. నీ గానుందిరా భార్య. ఓరా అయిపో. నువ్వు పోరయ్యా, నువ్వు పో. వచ్చిండు పెద్ద. దా అమ్మ నువ్వు రా. కందిరీగ గుట్టింది, కందిరీగ. వాణి కుట్టాలి ముందు కందిరీగ. ముసుగు తీయకే, కంట్లో దుమ్ము పడుతుంది. నీ ముఖం మండ. ఎన్ని రోజులు ఈ ముసుకేసుకొని తిరగాలి? అయినా నీ అనుమానం ఏంది? అసలు అనుమానానికి హద్దే లేదు. ఇప్పుడు ఏంటి, నేను అందంగా ఉన్నాననే కదా నీ బాధ? ఎవరైనా లేపుకెళ్తారనే కదా నీ భయం? అది కాదే బంగారం, నువ్వు లేకుండా బతకలేనే బంగారం. పోవాలనుకుంటే ముసుగులో ఉన్నా లేకున్నా పోతా, కానీ పోను. పోవడానికి మనసులో ఉండాలి, ముసుగులో కాదు. పోను. నీ అనుమానం తగిలేయా? బిడ్డో వీడు మళ్ళీ ఈడున్నాడు కదా. అబ్బా వీడు చూస్తే మళ్ళీ అడుగుతాడు. మంచి ఐడియా. నా పిల్లని అందరూ చూడాలనుకుంటారు, ఒక్కళ్ళు కూడా చూడనియా. మంచిగా సిద్ధరు. ఇప్పుడు ఎట్లా చేస్తారో, ఎట్లా చూస్తారో నా పిల్లని చూస్తా. వెళ్ళిపోదా ఎవ్వరు చూడరు ఇక నిన్ను. ఎవరు ములకాయ మలుగా ఎటో పోతాను? ఇది ఎవరు? అమలు పని చేస్తాయినా? కళ్ళేమైనా కాకులు తిన్నాయారా? నా భార్యరా. మరి చెద్దరు ఎందుకు కప్పినవరా? అది అది ఏం లేదురా, ఈమెకు మూతి మీద కందిరీ గుట్టింది కదా, అందుకే అది ఇంత దొడ్డు వాసిందని చెప్పేసి కందిరీగను చంపేసిన. ఆ పగతో కొన్ని కందిరీగలు మన బయ్యారం గుట్టలల్లా, మానుకోట గుట్టలల్లా, ఆ సందులలో గొంతులలో, ఆ ఇంట్లో ఈ ఇంట్లోంచి, హైదరాబాద్ నుంచి, అమెరికా నుంచి, ఢిల్లీ నుంచి అన్ని కందిరీగలు వచ్చి కుట్టినాయిరా. ఇక కింద నుంచి మీ దాకా మొత్తం వాసిందిరా. నమస్తే పోలీసారు. ములక్కాయల మల్లిగా మళ్ళీ తప్పించుకున్నాగా, మళ్ళీ దొరికినప్పుడు చెప్తా బిడ్డ నీ సంగతి. చెద్దరు కప్పుకొని తీసుకొచ్చిన ఎవరిమా? నా భార్య మేడం. నీ భార్యనా? ఎందుకు చెద్దరు కప్పు తీసుకొచ్చినావు? ఎందుకంటే నీకెందుకమ్మా, ఊర్లో మగాళ్ళందరూ నా భార్య అందం ఉందని అందరూ ఈమె చూస్తారు, అందుకే ఎవరు చూడకుండా చెద్దరు కప్పి తిప్పుతాను అన్నమాట. ఎవరు చూడద్దు. మళ్ళీ నువ్వు ఏదో బాగా అసలు నీ దగ్గర రాను నేను. అబ్బా ఈ చాడీల విషయమో ఇప్పుడు ఊళ్ళో ఉన్న మగాళ్ళందరూ చెప్తుంది. ఆ మగాళ్ళందరూ వచ్చి నా ఇంటి ముందు క్యూ కడతారు. ఏం లేదు, నా పిల్లాన్ని లైన్ వేసుకొని లేకపోతే వెళ్ళిపోతారేమో. ఏం చేయాలి ఇప్పుడు? ఏదో ఒకటి చేయాలి, కానీ ముందు ఆకలి అవుతుంది. ఆకలి ఫస్ట్, ఆలోచన తర్వాత అన్నమాట. ఇగో స్నేహ, ఓయ్ స్నేహ, ఆకలి అవుతా తొందరరా. అవ్వ అసలే మునక్కాయ కూరతో తిని చాలా దినాలు అయినట్టు అనిపిస్తుంది. ఒక్కొక్క పూట ఒక్కొక్క రోజులాగా అనిపిస్తుంది నాకు. ఏంది వేసుకొచ్చినావా? ఎంత బాగుంది. చేయి కడుక్కోవాలనా? కడుక్కుంటా. నేను ఎందుకు కడుక్కోను? ఎంత బాగుంది. ఈ మునక్కాయ మల్లిగాడు అని పేరు ఎందుకు వచ్చింది అనుకుంటావు? రోజు మునక్కాయలు తిని తిని నాకు మునక్కాయ మల్లిగాడు అని పేరు వచ్చేసింది. అంటే మా తాత ముత్తాతలు కూడా మునక్కాయల కూరలే బాగా తినేవాళ్ళు. అందుకనే నీకు దొబ్బుతుంది బాగా అది తిని తిని. దొబ్బుతుంది చూడు. ఆహా ఎంత కమ్మగున్నదో. అబ్బా
మాకు ఇదే మిక్సీ కుక్కర్ వద్దు నాయన. మిక్సీలు, రైస్ కుక్కర్లు, గ్రైండర్లు, టేబుల్ ఆహా. ఫ్యాన్లు, విజిల్ కుక్కర్లు, ఎంత కమ్మగా ఇప్పుడు ఈ మునక్కాయ ముక్కని ఈ మునక్కాయ మళ్ళీ వాడు తినబోతున్నాడు. ఆహా ఆహా ఎంత కమ్మగా ఉందో బుజ్జి. బా అవును స్నేహ, నీ అందాన్ని చూసుకుంటా ఈ మునక్కాయ ముక్కని తింటా అంటే ఎంత కమ్మగా అనిపిస్తుందో తెలుసా? అబ్బా తింటావా? చీ, ఎట్లా తింటాండో చూడు, నల్లి బొక్క జురినట్టే జురుతాండు. చీ ఆహా. అమ్మో, ఎక్కడ ములక్కాయలో ఏంటో నా ప్రాణానికి వచ్చేసేస్తుంది అసలు. ఎంత కమ్మగా ఉందో మునక్కాయ ముక్క. నీ ముక్కు లాగుంది ఆ మునక్కాయ ముక్క. ఎట్లా తింటాండో చూడు, కుక్క. ఆ? నేను కుక్కనా? ఏ స్నేహ, నాకు కిరిమి లేపకు. నాకు ఇట్లా కోపం వచ్చిందనుకో ఈ మునక్కాయని కొరికినట్టు అని నిన్ను కొరుకుతా. ఆ తర్వాత నీ బొడ్డు చుట్టూ 16 ఇంజక్షన్లు వేస్తారు గవర్నమెంట్ హాస్పిటల్లో. ఏమనుకుంటున్నావు బిడ్డ? ఇది నిజమే. ఆ? ఇది నిజమే అంటే నేను కుక్కనా? ఎటకారాలు చేసినావు అనుకో ఎత్తి 7 సంవత్సరాలు అవతలేస్తాయి. ఏమనుకుంటున్నావు బిడ్డ? ఆహా, సాల్తీ. సారథి అన్నట్టు ఇగో నువ్వు నాకు చెప్పకుండా ఎవరితో మాట్లాడొద్దు, ఎవరింటికి వెళ్ళొద్దు. మన మీద కాల్చి బట్ట మన మీద ఎత్తారే, జాగ్రత్త ఉండాలి. ఇంకా ఎన్ని రోజులు ఇలా? ఎన్ని రోజులే? కొన్ని రోజులే. అవునా, ఇంకా 5 రోజులేనా? అన్ని రోజులు ఎందుకే? కొన్ని రోజులే. నువ్వు ముసలిదాని అయిపోయి చచ్చిపోయిన తర్వాత నీ ఒక అందరికి చూపిస్తా. ఓ అంత నోరు తెరవకు, దోమలు దూరిపోతాయి. సాల్తే, ఇట్లా ఎవరితో మాట్లాడకుండా ఎవరికి కనిపించకుండా ఉండాలంటే నా వల్ల కాదు. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా. నిజంగా వెళ్ళిపోతావా? ఆ, అయితే నీ అయ్యా నాకు 10 లక్షలు ఇవ్వాలి, అది తీసుకొని రా, ఆ తర్వాత ఆలోచిద్దాం. అంటే మా అయ్య నీకు అప్పు ఉన్నాడని నన్ను పెళ్లి చేసుకున్నావా? అంటే నా మీద ప్రేమతో కాదా? నేను ఆ 10 లక్షల కోసం చేసుకోలేదే, నీ మీద ప్రేమతో చేస్తున్నా. అవును, నువ్వేమో ఆకాశంలో సందమామలు ఎక్కుంటావు, నేను ఎట్లున్నానే పొయ్యిలో బొగ్గులాగున్నా. నాకు ఎవరైనా పిల్లనిస్తారానే? అందుకే చేపలకి ఏరేసినట్టు మీ నాన్నకు 10 లక్షలు ఏరేసి ఈ తెల్లటి షాప్ పిల్లని పట్టిరా. అంటే ఇదంతా నువ్వు ప్లాన్ ప్రకారం చేసినావు అన్నమాట. ప్లాన్ ప్రకారం కాదే, ఒక పద్ధతి ప్రకారం జరిగింది. ఇంకా ఊళ్ళో వాళ్ళందరి కళ్ళు మండిపోవాలి, వాళ్ళ కడుపు రగిలిపోవాలి. ఈ మునక్కాయ మల్లిగాడికి ఇంత అందమైన భార్య ఎడ దొరికిందని సావాలే కొడుకులు. దొరికిందని నా ముఖం చూస్తేనే కదా ఇంత అందమైన భార్య దొరికిందని వాళ్ళు కుళ్ళుకునేది. అందుకే నేను బయట కనబడతా. నువ్వు చెప్పింది కూడా నిజమే స్నేహ, కానీ నేనంత మంచోడిని కాదులే, అదో రకం సైకోని, అనుమానపు పక్షిని. అయ్యో అలా అనకండి, నేను చాలా మంచిదాన్ని, ఎవరిని లేపుకోబోనులే. ఇప్పుడున్న ఆడవాళ్ళు మొగుడిని లేపేసి వేరే వందో లేచిపోతారు. నాకు తెలుసు, నువ్వు గిట్లా ఎవరితో నన్ను మాట్లాడినట్టు ఎవరికన్నా కనబడినట్టు ఉన్నావు అనుకో, మీ అయ్యా మీ ఫ్యామిలీని అందరిని లేపేసి నిన్ను కూడా లేపేస్తా. అమ్మో, అంత పని చేయకండి. మీరు ఎలా అంటే అలా, మీరు ఎలా చెప్తే అలా వింటాను నేను. ఓకే, మంచిదని బిడ్డ, లేకుంటే నాకు కిరిమి లేస్తుంది. పిన్ని, ములక్కాయల మల్లిగానికి ఎంత అందమైన భార్య ఉందో. ఆమెను చూస్తే నాకే మూడొచ్చేసింది. ఈ బయ్యారల్లా ఎవరిని చూస్తే ఎగరేసుకెళ్తారేమో. వామ్మో, ములక్కాయల మల్లిగాడికి ఇంత అందమైన భార్య ఉందా? మన బయారా? వామ్మో, ఇంత అందమైన భార్య. అమ్మాయి కాదు, అపరంజి బొప్ప. ఎంత బాగుందో ఈ విషయం అందరికి ఊళ్ళో వాళ్ళందరికి చెప్పాలి నేను. ఆ ములక్కాయ మల్లిగాడు నీకు చింతపండు చేస్తాడు. నా ఇడ్లీలో చట్నీ ఏమో కాదు, వాడు మోకం. అయినా ఈ క్యాడ్బెరీ డైరీ మిల్క్ లాగా ఈ తీయడి వార్తని అందరితో పంచుకోకపోతే నా కడుపు ఉబ్బి లావైపోతా. అవునవును, ములక్కాయ మల్లిగాడు నిన్ను కందిరి గుండి కొడతాడు, అప్పుడు నిజంగా లావైపోతావు. కందిరిగా పుట్టినట్టు పుట్టని, మిషన్ పుట్టినట్టు పుట్టని, ఈ విషయాన్ని అందరికి చెప్పాల్సిందే. చెప్తారా? పంచు నీ మూడు పంచుడు దాకా కొడతాడు. పంచు. ఏది పిన్ని అంత భయపడుతున్నావు ఆయనకు? ఆయన ఏమైనా బహుబాలా లేకపోతే కాలికే? బాగానే ఉంది.
పోయి పోయి ములక్కాయలు మల్లిగాంతోనే పెట్టుకుంటాం దీని చింతపండే. బాగున్నావు ఉషా? బాగున్నా కానీ ములక్కాయలు మలిగా లేడు. ఉన్నాడు కదరా. ఉన్నాడు గాని వాడికి పెళ్ళయి 2 సంవత్సరాలైంది. వాడి పిల్ల నోరుకి అవ్వపడకుండా దాసిండ్రు. అయితే నీకేమైంది? ఊకో పెద్దమ్మా, వాడి భార్య మంచిది, మనమే చెడ్డోళ్ళమా? వాడి భార్య ఊరికి అవ్వకూడదు, మనమేమో అందరికి అవ్వపడాలా? మరి నువ్వు కూడా ఎవరు కనపడకుంటే ఇంట్లోనే ఉండు. మంచిగా తిండి పెడతాడు, మంచిగా చూసుకుంటాడు, అన్ని కొనుక్కొస్తాడు, సీరియల్ ఇట్లా. మరి నీకేమైందట? కడుపులో మంట పెద్దమ్మా, కడుపులో మంట. అయితే నీళ్ళు పోయి సలారిపోద్ది. ఊకో పెద్దమ్మా, భలేగా మాట్లాడతాను. ఒకటి ఇంట్లో ఎట్లుంటది? అయ్యో బోర్ కొట్టదా పాపం? ఊకో ఉషా, ఊళ్ళో విషయాలు చూసి చూడనట్టు ఉండాలి, ఈయనట్టు ఉండాలి, చాడీలు చెప్పి జాడీలు నింపోతుంది. నిజం చెప్తే అందరికి చాడీలు చెప్పినట్టు అనిపిస్తుంది, కానీ ఈ నిజాన్ని నిర్భయంగా అందరికి చెప్పొస్తా. ఏమో తల్లి నీ ఇష్టం, ఎటన్నావో పోకుంటే నేను ఇంట్లో ఉంటాను. మునక్కాయ మల్లిగాడు వాని భార్యకి వాడే గోర్ల పిండి పెట్టుకుంటా. నా భార్యకి నేను పెట్టుకుంటా. మీ భార్యకి ఏమైనా పెడతానా? పక్కింటోళ్ళ భార్యకి ఏమైనా పెడతానా? పెట్టట్లేదే. పెళ్ళాం పనులు చేసుకుంటే తప్పేముంది చెప్పు? నీ సుఖమే నే కోరుకున్న బంగారం. ఇవి గోర్లు కాదు నా స్నేహాయి, గారెలు. ఈ గోర్లు గారెలు ఎంత మంచిగా ఉన్నాయో, ఎంతెంత ముద్దుకున్నాయి. అమ్మా, నేను గోర్ల పెడితే స్నేహాకి అందం వస్తుంది. చూడు మంచిగా కాటన్ పెట్టినా. ఆహా, ఇగో చూడు, బ్లూ 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 బ్లూ. చూడు ఈ బంగారు కాళ్ళు. అయ్యో ఏం చేస్తున్నారండి? నేనా ఇడ్లీ చేస్తానా? ఏం చేస్తానా? అయ్యో చక్కిలి గింజలు పుడుతుంది. ప్లీజ్ అబ్బా ఊరుకోండి. నేను ఊరుకోనే ఉన్నానే. చక్కిలి గిలుగుందా? చాలా చక్కిలి గింజలు పుడుతుంది. అవును గాని ఎన్ని రోజులు ఇలా జైల్లో కూర్చున్నట్టు ఇంట్లో కూర్చోవాలి చెప్పండి? ఇక్కడ బయటికి తీసుకెళ్ళండి. ఇది నిజమే. సరే ఏడికి వెళ్దామని చెప్పు బుజ్జి. మీరు చెప్పినట్టే వింటున్నా కదా, ఎక్కడికి బయటికి వెళ్ళట్లేను, ఎవరితోనన్నా మాట్లాడట్లేను. మీరు చెప్పినట్టు మీకు నచ్చినట్టే ఉంటున్నా. అవును, ఇది నిజమే. నాకు నచ్చినట్టు నువ్వు ఉన్నప్పుడు నీకు నచ్చింది నేను చేయకపోతే ఇక నన్ను నా అంత వేస్ట్ కాడి ప్రపంచంలో ఎవ్వడు ఉండడు. ఏడికి వెళ్దామో నువ్వే చెప్పు బుజ్జి. ఇక్కడికంటే పిక్నిక్ వెళ్దామా? అలా తుప్పల్లోకి బయటికి. తుప్పల్లోక? స్నేహ ఏంది అసలు తుప్పల్లోకి వెళ్ళటం ఏంది? అది చిన్నగా మనం ఇంట్లోనే కానిచ్చేద్దాం. అయ్యో అలా కాదండి, తుప్పల్లో కంటే అలా కాదు. అంటే తుప్పల్లో కంటే బయటికి గ్యాస్ తీసుకెళ్లి ఒక చిన్న కూడి పెట్టని తీసుకెళ్లి అక్కడే కూర వండుకొని హాయిగా చక్కగా సాపేసుకొని కూర్చొని అలా 4 ముద్దలు గోరు ముద్దలు తినిపించుకొని ఇంటికి వచ్చేద్దాం. బాగుంటది అలా సరదాగా తుప్పల్లో. తుప్పలో అంటే ఇట్లా అంటున్నావా అమ్మా? నా బంగారు తల్లి పథకం అన్నట్టు నేను చికెన్ తినను, నీకు తెలియదా? నేను ఇదిగో సింహానికి ఆకలైతే మాంసమే తింటది కానీ గడ్డి తినది అనేది ఎంత నిజమో. ఈ మునక్కాయ మల్లిగాడు మాంసం తినడు కానీ మునక్కాయ తింటాడు అనేది అంతే నిజం. బంగారు బాతు మొగుడా, నేను చికెన్ తింటా, నువ్వు మునక్కాయనే తిని సావు అక్కడ కూడా. ఓకే, ఈ ఐడియా ఏదో బాగున్నది. మంచిగా అదే పని చేద్దాం. నేను మునక్కాయ కూర తింటా, నువ్వేమో చికెన్ తో తినమాట. మంచిగా పూరీలు తీసుకోపోదాం. పూరీలు తీసుకోపోయి ఆమని ఆవురు అంటూ తిందాం. సరేనా? బయటికి వెళ్ళినా కూడా మునక్కాయలు లేనా? మరి ఏం చేయమంటావు? నా పేరే మునక్కాయ మల్లిగాడు. నేను తిన మునక్కాయలు ఏంది ఏది తినా. నేను నీకు నచ్చినట్టు ఉంటున్నా కదా, ఒక్కసారి రోజు కూడా నాకు నచ్చినట్టు నువ్వు చెయ్యవా? బంగారం, నీకు నచ్చింది నువ్వు తిను, నాకు నచ్చింది నేను తింటా. నేను మునక్కాయ తప్ప వేరే ముక్క ఏది ముట్టుకోను. నాకు మటను చికెన్ ఏం అవసరం లేదు, మునక్కాయే చాలు. పద జం ఎక్కు. స్నేహ ఏందే కోడి తగిలిస్తాను? ఇగో నాకు మునక్కాయ తగిలినా భరిస్తా గానీ ఈ కోడి ఇంకా తగిలితే నేను భరించలేను. ఇక్కడ తాకింది కాకి మొక్క కూడా అట్లా ఎత్తానవేంది అసలు? అట్లా మీదికి వస్తానవేమో దేనికో. పోని నేను కాకి మొగపోడినా? మరి కాదా? కాకి ఇలువేందో తెలుసా? ఏందయ్యా? కాకి రెట్టెత్తే వచ్చే కలర్ నీది, నీ తెలుపు కలర్ అంటే కాకి గొప్ప.
కాకి రెట్ట కలర్ నీది. చాలే వెటకారం ఎట్టకారం నువ్వు ఇగో దూరంగా కోడి దూరంగా ఉంచు. దగ్గర తెచ్చినావు అనుకో నిన్ను ఆ కోడిని 2 మెడకాయలు ఇరిచి తినేస్తా ఏమనుకుంటాను. నేను తిన మునక్కాయ తింటా మిమ్మల్ని తిన. ములక్కాయలు మల్లిగాడు ఎట పోతాడు గట్టు ముద్ర దగ్గర పిక్నిక్ పోతారా? జాగ్రత్త పండి బాయ్. చూసినావు కోడి? ఆ కోడి చూసినా. కోడి కోసుకొని తినొద్దామని పోతాను. జాగ్రత్త. ఏమైంది అన్నట్టు నువ్వేంది ముసుగేసుకోకుండా వచ్చినావు? ఇక ఊళ్ళో వాళ్ళందరూ నిన్ను చూసేసి ఉంటారు కదా. ఏం చూడలేదులే. చూసే ఉంటారు. ఇక వేరే వాళ్ళందరు మగాళ్ళు నిన్ను చూస్తారు, నిన్ను లేపుకొని వెళ్ళిపోతారు. మునక్కాయ మళ్ళీ కానీ భార్య మస్తు అందంగా ఉన్నది, ఈమెనే లైన్ వేసుకొని వెళ్ళిపోవాలని చూస్తారు. ఇక అందరూ నీకేంది ఇంత అనుమానం వచ్చింది? ఏం చేస్తావు మరి? నేనేమో కాకి మొక్కపోండి, మరి నువ్వు ఈ కాకి మొక్క రెట్టవి. నువ్వు అవునులే పోనీ. కాకేసే రెట్ట కలర్ నువ్వు ఉంచుకొని మళ్ళీ కాకి మొక్కపోడా అంట. కాకి మొక్కపోడా ఎవరు చూసుంటారో ఏందో. గుడికి వచ్చినాం, మంచిగా మొక్కో సరేనా? సరే సరే. అమ్మ గట్టు ముసలమ్మ తల్లి మమ్మల్ని చల్లగా ఉంచమ్మా. ఇగో నీ మొక్కు తీర్చుకోవడానికి ఒక మంచి కోడిని జుట్టు కోడిని తీసుకొచ్చినాము, చూసుకొని తింటాం. ఇక ఈ మునక్కాయ మల్లిగాడు నీ దగ్గరకు వచ్చిందమ్మా, చల్లగా చూసుకో. అందరి కళ్ళు బయ్యారంలో ఉన్న అందరి కళ్ళు ఎవ్వరి నా భార్య మీద పడకుండా చూసుకోవాలి తల్లి నువ్వే. ఇక ఏంది నువ్వు మళ్ళీ ఎందుకు ముందుకు తీస్తావు? ఎవరు లేరు కానీ అది కూడా నిజమే. అంటే గుళ్ళో ఎవరు లేరు, మన ఇంట్లో కూడా ముసుకేసుకొని తిరగాల అండి. మరి మీరు అంటే మగజాతి ఎవరున్నా సరే వాళ్ళ ముందు నీ ముఖం చూపించద్దు. ఇప్పుడు ఎవరు లేరు కదా. ఓకే అట్లయితే ఏం కాదు. అమ్మవారి ముఖం కోడి కోయటమే ఇక కదా. తొందరగా కోయాలి కూరగాయలు. నా పని అయితే అయిపోయింది. కోడిని కోసి మంచిగా తీసుకొచ్చిన, ఇగో ముక్కలు ముక్కలు చేసిన. ఇంతసేపు వెళ్ళారేంటి? ఇంతసేపా? ఇంతసేపు ఏందన్నా నా లవర్ ఉంటే దాంతో తిరిగొస్తానా. నీ అనుమానం మీ మీద నాకు ఏం లేదు, నా మీదనే ఫుల్ అనుమానం మీకు ఉన్నది. ఇగో కోడిని కోసుడు అంటే ఏం చిన్న పని అనుకుంటానా? కోయాలి, దాని బొచ్చు బూరి పీకాలి, దాని పేగులు సాఫ్ చేయాలి, అన్ని చేసేసరికి ముక్కలు చేసేసరికి ఈ ఏళ అయింది. సరే కూర్చున్నావేంటి? పుల్లలు ఎరుకురా నువ్వే చేసుకోపోతున్నాయా? నా పని వరకు అయిపోయింది బంగారు తల్లి. నీ పని నువ్వు వెళ్ళండి. ఎందుకు అట్లా మారం చేస్తాను? వెళ్ళండి తొందరగానే. మరి ఆకలి అవుతుంది. ఎప్పుడు అనక వచ్చినావు, ఇంకా కాసేపు ఆగినావు అనుకో చీకటి అవుతుంది, ఇక ఎవ్వరు కనబడరు. ఈ గుళ్ళ మనం ఒక్కలమే ఉన్నాం, ఎవరు కూడా రాలే. ఇగో అన్నట్టు ఎవ్వలన్నా మగోళ్ళు ఎవ్వరు కనబడ్డా నువ్వు తొందరగా ఇట్ట ముసుకేసుకోవాలి సరేనా? అదే మరి ఇప్పుడు కాదులే, తర్వాత తొందరగానే నువ్వు ఫాస్ట్ ఫాస్ట్. అయిపోయింది. పుల్లలు ఎరుకురా. అన్ని సరుకులు ఉన్నాయా? అన్ని తెచ్చిండో మర్చిపోయిండో అన్ని. పసుపు, కారం, నూనె అన్నీ ఉన్నాయి. పెట్టేసి అయిపోతుంది. ఏమండి తెచ్చారా పుల్లలు? ఇంకా పుల్లలే తెలీదా? ఓ పెట్టి తొందరగా తీసుకోరండి పుల్లలు. తెస్తానా స్నేహ? ఇగో వాళ్ళ పొయ్యిలే వీళ్ళ పొయ్యిలే ఉన్నాయి, మొత్తం మిగిలిన మొత్తం తెచ్చినాయి. ఇగో వాళ్ళు తిట్టగల ఎవరు ఉన్నారు ఈడ? వాళ్ళు ఎప్పుడో కాల్చిపోయినాయి ఇవన్నీ. పెద్ద మొట్టే తెచ్చిన పెట్టుకో. రెండు కూరలు ఉండాలా అండి బయటకు వచ్చి? 2 కూరలు ఏం లేదు, ఇంటికాడ నుంచి తెచ్చినావు కదా మునక్కాయ కూర, దాంతో తింటా.
నువ్వు చికెన్తో తిను. అయ్యో అవును కదా నేను మర్చిపోయినా అదో ఆ, పనుంది మర్చిపోతావు. అనుకుంటున్నా ఉంటా నన్ను కూడా మర్చిపోతావు రేపు. నేను. ఆ ములక్కాయ లొల్లి వదలకపోతే నిన్ను కూడా మర్చిపోతాను నిజంగా. అబ్బా ఏం వద్దులే, నువ్వు నన్ను మర్చిపోవద్దు, నేను ములక్కాయని మర్చిపోవద్దు. నీకు నా డైలాగ్ తెలుసు కదనే. అమ్మ సింహము మాంసం తినడు ఎంత నిజమో, నేను మునక్కాయ తినడు కూడా అంతే నిజం. ప్రశాంతంగా బయటకు వచ్చినావు, ఆ ములక్కాయ లొల్లి జర ఆపండి. నువ్వు చికెన్ తిను, మంచిగా ఉండు, ఏం కాదు. నేను తింటలే కదా. పెట్టు తొందర పెట్టు. తెచ్చినావా? ఆ. కడుకొచ్చినావా మంచిగా? మంచిగా అడిగినా. అసలు నేను చికెనే ముట్టను అని నా చేత చేపిస్తాను అన్ని. మీ అమ్మ ఎప్పుడు నేను చికెన్ షాప్ లో కొట్టించుకొస్తా. కోడి మొత్తం నేను పోయి అలా కోడి ఈగనే తగలొద్దన్నా నేను. నా కోసం ఆ మాత్రం చేయవా అండి? మంచిది. అన్నట్టు స్నేహ, నాకు కూర ఎట్లా వండాలనో నేర్పిస్తావా? అయ్యో నీకు రాదా బాబా కూర ఉండడం? ములక్కాయ ఒక్కటి చేయడం వచ్చా? నాకొక్కటే ఒక కూర, మునక్కాయ కూర బ్రహ్మాండంగా చేస్తా నేను. ఈ చికెన్ మటన్ మనం వంట పట్టదే. సరే నేను నేర్పిస్తా పట్టు. ఇప్పుడు బాగా మసాలా మరిగింది చికెన్ చికెన్ వేయాలా? వేయి. నువ్వే నా చేత్తో వేయ, నేను గంటతో తిప్పుతా. దీన్ని బాగా కలుపు. కలుపుతుంది. మనోళ్ళు కూడా మంచిగా ఇక బయటికి ఏడన్నా అందుబాటులో గుడి ఉంటే, మన బయ్యారంలో అయితే గట్టు ముసలామ గుడికి ఎప్పుడు ఆదివారం వచ్చి కోసుకుంటాం. మనం ఏందో శనివారమే వచ్చినాం, ఎవరు రానప్పుడు వచ్చినాం. ఆదివారం వస్తే ఇక నేను అందరు మగలు చూస్తారు, అందుకే నేను ఆదివారం తీసుకురాలే. తెలుసుగా నీ గురించి. తెలుసుగా మరి. ఏంది, ఎందుకు తీసుకొస్తావు? అట్లుంటది మనతోని. కలపండి బాగా. కలుపుతా. కలుపు. ఇది కాసేపు ఉడికితే తర్వాత అంతేనా కూరండు? కొంచెం మసాలా అబ్బా వేసి, నా టమాటా కూరండు వచ్చేసిందో. ఇస్తరాకు పెట్టు, మస్తు కాలుతాంది. పెట్టు. అమ్మా కూర్చో. ఒక కుమ్ముడు కుమ్మాలే ఇక. అన్నమేనండి అన్నట్టు కుమ్ముడు కుమ్మేది నువ్వు, నేను కాదు కదా. అవునులే, నీ మునక్కాయ నీకు ఉందిగా, తిను. అమ్మా ఇగో ఎవరు లేరు కాబట్టి సరిపోయింది, లేదంటే నా ఇజ్జత్ అంతా తీసేటోడు నువ్వైతే. ఇజ్జత్ ఇస్తానా పోతాంది ఇడ నీది కింటాల్ లెక్కన ఇజ్జత్. మరి అన్నరా పెళ్ళామేమో ముక్కతో తింటుంది, మొగుడికేమో ములక్కాయలు పెడుతుందని అంటారు. వాళ్ళు అనేవాళ్ళు ఎంత అంటారు. కానీ ఆ ప్లేట్ ఇలా ఇవ్వండి. ఎంత పెద్ద మిరపకాయో, మంచి గడువు కట్టు. అబ్బా పూరీలు మంచిగా ఉన్నాయి. పూరీలు వేసి మంచిగా వేయి. ఈ కుక్కలు పాడుగాను ఇటే ఉన్నాయి కుక్కలు. ఏం చూస్తారు, మీకు ఎత్తా అంటారా? వెయ్యా ముక్క కూడా వెయ్యా, నాకే సరిపోదు. ఇడ పూరీలు చేసిందే 4 పూరీలు. ఇడ తినండి, వేడి వేడిరా. తింటలే. ఏంది చికెన్ తినవేంది? నీ ముక్కుల కట్టే నేను చికెన్ కూర తినని నీకు తెలుసు కదా. తినండి ఒకసారి. ఏం తినేది? ఇదిగో కుక్క నువ్వు తినేయే. కాకి మొక్కోడా, నేనన్నా తినేదానికి అట్లా ఇసిరేసినావు. నీ ముఖంలో చెప్పు. నేను చికెన్తో తింటానా, మునక్కాయలతో తింటాను తెలుసు కదా. ఎందుకు పడేసినావురా సందు పనిలోడా? సంది పనిలోడా అంటే సంది పనిలోడా? నేను చికెన్ కూర తినానని తెలిసి కూడా మళ్ళీ దాంట్లో చికెన్ వేసినావు. ఈ ప్లేట్ వద్దు నాకు, మంచిగా అడగది. లేదండి ఇగో మునక్కాయ ఆకు తగిలినా భరిస్తానేమో కానీ కోడి ఇంకా తగలొద్దని ముందే చెప్పిన. కర్రె మొక్క పో. నాకైతే ఈ మునక్కాయ బాధతో సస్తున్నా రోజు. చూడు దాన్ని మంచిగా చూడు, పేపర్తో చూడు. ఇప్పుడే అబ్బా ఇగో చూడు. నీ ములక్కాయ చల్లగుండా చూడు ఏందో బాగా కోపానికి వస్తావు. చూడు ఎంత కమ్మగున్నదో మునక్కాయ. ఈ నీస్ అయితే నీకు ఒంటికి పట్టదు కానీ ఈ నీస్ తినే నన్ను ఎందుకు ముట్టుకుంటున్నావు మరి నువ్వు? ఇది కూడా లాజికే కదా సార్. అవును. స్నేహ, అది వేరు ఇది వేరు. ఈ మనుషులం, అది కోడి, దాన్ని మనం తినొద్దు. నిన్నైతే నేను తినొచ్చు మంచిగా. నీస్ అయితే పడదు కానీ నీస్ తినే పెళ్ళం అయితే కావాలి నాకు. కావాలి. నీ అమ్మ కాకిరెట్ట మొఖం దానా ఎట్లా ఉన్నదో చూడు తెల్లగా. కర్రె మొక్క పోడా. నేను కర్రె మొఖమోడ్నే, కాకి లాంటోడ్నే, కర్రెగుంటా.
కానీ ఆ కాకి వేసే రెట్టెట్టుంటది తెల్లగా ఉంటది నీ లెక్క అంటే కాకి రెట్టవు అన్నమాట. అయ్యో మీ తెల్లగా ఉన్న వాళ్ళందరూ కాకి రెట్టలు, మా నల్లగా ఉన్న వాళ్ళు కాకి అంటే మాదే ఎక్కువ అప్పరాండు. ఇట్లా నీతో మాటలు పడకంటే ఈ ముసుకేసుకొని తినడమే బెటర్. తిను అగో కుక్కలు తింటానే నీ ముక్కలు మంచిగా తిను. ఇగో కొంచెం తప్పదావు. అరే ఆటోలు ఎవరు వస్తారు మగాళ్ళు ఏంది? ముసుకేసుకో ముసుకేసుకో వేసుకో వేసుకో. కాదులే రాదులే. ఏంటి ఇట్లా భయంగా బతకాలా నేను? తాగు బుజ్జి నువ్వు తిను. ఆహా ఈ పూరిలా మునక్కాయ కూర వేసుకొని తింటే ఎంత కమ్మకుంటుందో. ప్రేమాలు కురిపిస్తూనే ఉన్నావు, అనుమానంతో చంపుతున్నావు కదా నీకు కూడా. నిన్ను అనుమానిస్తే నేను ఇదిగో ఇక్కడే గొంతు కోసుకుంటా. ఏమనుకుంటాను కోడి మెడకాయ తెంపుకుంటా. ఇంకెన్ని రోజులు తిరగాలి ఈ ముసుగులో? నేను నాకు అర్థం కాదు. ముసుగులో ఏమి లేదు. నువ్వు తిను బంగారం, నువ్వు తిను. నువ్వు 7 గంటే అడిగి తీసుకెళ్తా. నువ్వు నా బంగారు బుజ్జి బాతు గుడ్డువి. సరే గానీ ఈ అడవిలో ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉందంట, వెళ్ళేసి వద్దామా? వాటర్ ఫాల్స్ గా వద్దు, ఆడ జారి పడతాం అనుకో మళ్ళీ నేను నడ్డి ఇరుగుతుంది. అందరు వెళ్తున్నారు బావా, చూడు నువ్వు ఒకసారి. ముందు తిను. ఆహా ఎంత కమ్మగా ఉన్నదో. ఎంత బాగుంది ఈ చికెన్ ముక్క. నువ్వు లొట్టలేసే నోట్లేస్తే ఇట్లా కరిగిపోతుంది. నీ అంకమ్మ ఈ మునక్కాయ చూడు ఎట్టున్నదో సన్నగా నాలాగా. అదే నిమ్మకం లాగుంది. చికెన్ ముక్క మటన్ ముక్క ఏం పనికి వస్తుంది? దీంట్లో ఎంత వేడి ఉంటుంది తెలుసా? అమ్మో ఇట్లా తింటున్నావు. అయ్యో 5000 వాట్స్ అంతా ట్రాన్స్ఫారం అంతా వేడి పుడుతుంది ఒంట్ల మునక్కాయ తింటే. ఏమనుకుంటాను? ఈ చికెన్ తింటే కూడా ఇంకా వేడి వస్తుంది తెలుసా నీకు? చికెన్ తింటేనా ఉన్నది పోతుందేమో, అందుకే మునక్కాయ తింటానా. కుక్కలు ఏటో పోయినాయి. ఈ కుక్కలు పాడుగాను మంచిగా వేసిన 2 పూరీలు చికెన్ వేసిన తిన్నాయి పోయినాయి. ఇది ఒకటి తగిలింది నాకు. ఏమంటే చికెన్ వేసింది మునక్కాయ కూర తింటాను తెలియక. ఏంటి ఇది మళ్ళీ చికెన్ వేసినావేంటే? నీ నల్లిగుడ్లో మొగందానా? ఎట్లా కనబడతానా నేను? తిని చూడండి ఒకసారి, తింటేనే అర్థమవుతుంది. ఎంకమ్మ కాలుతో తన్నితే ఎక్కడ 90 కిలోమీటర్ అవతల పడతావు. ఏమనుకుంటాను? అయ్యో అట్లా గుస్తా అయితేనేది నాకు అర్థం కాదు. తిని చూడు రాదు. చికెన్ ఎందుకు వేసినావే? కయ్యానికి వస్తాను ఒకట్లా. నువ్వే తిను, మొత్తం నువ్వే తిను. నేను తినా, నువ్వే తిని నువ్వే మంచిగా అయ్యిరా. ఓ తిను ఇక మంచిగా తిను. ఓ కర్రెముకు కూడా ఇటు రారా నాయన. నీ అమ్మ కాలుతో తన్నినా అనుకో 90 కిలోమీటర్లు అవతల పడతావు. ఏమనుకుంటాను? నల్లిగుడ్ల మొఖం దానా, కాకిరెట్ట మొఖం దానా? నేను చికెన్ తినానంటే మళ్ళీ నేను చూడక ముందే దాంట్లో చికెన్ వేసినావేందే? ఏమో తింటారని వేసిన. తింటారనే నువ్వు తిను, బగ్గే తిను, బాగా తిని బాగా బలువు. ఎక్కడ తగిలిండరా నాయన నాకు? తినమని వేస్తే కూడా నా మీద అరిచి వస్తాడు. ఈ కర్రెముఖంలో చెప్పు బట్ట నేను తింటా నా చికెన్.